టీవీ ఆడియన్స్ అందరికి కూడా అరే మన ఇంట్లో అమ్మాయి కొన్నిసార్లు మిమ్మల్ని ఇట్లా చూస్తూ క్యారెక్టర్స్ చూస్తుంటారు మన హౌ డూ యూ ఫీల్ మ్యామ్ అండ్ ఇదంతా? నిజంగానే చాలా సంతోషంగా ఉంటుందండి. బికాజ్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? సాధన చేస్తున్నారు. అవును, ఈ ప్రస్తుతానికి మళ్ళీ స్టార్ మాకి సాధన జమ్నీకి 2 చేస్తున్నాను. మీరు చేసే ప్రతి క్యారెక్టర్ కూడా అండ్ మీరు చేసే పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ హౌ టు ద ఇండస్ట్రీ అంటే ఏమని చెప్తారు? అండ్ ఇప్పుడు అనుకోలేదు కదా అంటే ఇట్లా ఆర్టిస్ట్గా అవ్వాలి, అది ఎప్పుడు చిన్నప్పుడు కానీ లైక్ బిఫోర్? చిన్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనేది మాత్రం ఎప్పుడు ఉంది. మీ దగ్గరికి వస్తున్నా అన్నప్పుడు నాకు ఒక చాలా మంది క్వశ్చన్ ఒకటి అడిగారు. ఓకే మేడం బట్టలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ? ఇది చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉందంట. బయట వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఎలా ఆదరిస్తారు ఏంటి? ఏమైనా ఫ్యాన్స్ బెస్ట్ ఫ్యాన్ బిట్స్ ఏంటి? అన్నీ బెస్టే అండి నాకు. అంటే నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాతో జరుగుతున్న అన్ని బెస్ట్ మూమెంట్స్. ఫిల్ యాక్టర్స్కి లైఫ్ ఎలా ఉంటుంది? డే అంటే షూట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, షూట్స్ లేనప్పుడు ఎలా ఉంటుంది? షూట్స్ ఉన్నప్పుడు అంటే సమ్టైమ్స్ మీరు కొంచెం ఏడ్చారంటే షూటింగ్ మొత్తం ప్యాకప్ మీ క్యారెక్టర్ అయిపోతున్నప్పుడు అంటే ఇట్స్ ట్రూ ఆర్? అవునండి, నిజమే, అట్లా జరిగాయి. ఇంత బాగానే ఉంది, ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. కానీ మీ లైఫ్లో ఒక మంచి తరారి ఇరారే అని చెప్పేసి లవ్ స్టోరీ ఒకటి చిన్న మీ లవ్ స్టోరీ ఒకటి చెప్పేస్తే? చిన్నదే చెప్పాను, ఎందుకంటే అంత పెద్ద టైం మన దగ్గర కూడా ఇప్పుడు లేదు కదా. పర్లేదు, అట్లా చెప్పేస్తాను. ఆల్ టైమ్ 24/7 క్లోజ్అప్ యాడ్లకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ నవ్వుతూనే ఉంటారు. విని ఎప్పుడైనా లైక్ ట్రిగర్ అయ్యి ఎప్పుడైనా చిన్న బాధపడ్డ ట్రిగర్ అయిన సందర్భం ఎప్పుడైనా జరిగింది? హాయ్ వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ రైట్ నౌ మనతో పాటు చాలా ఇష్టంగా, చాలా కష్టంగా, చాలా నెలల తర్వాత మేడంని సాధించాలని అనుకోలేదు కానీ తనకి డేట్స్ దొరకక అటు అయింది. బట్ ఇట్టకేలకు ఈరోజు పట్టుకొచ్చేసిన మేడంని, శ్రీదేవి మేడంని. సో దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ మన అందరికి ఇస్తుంది యూట్యూబ్ ఛానల్కి. ఫస్ట్ శ్రీదేవి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండ్ గుడ్ టు సీ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ హియర్ అండి. సో ఇంట్రో కొంచెం చెప్పినా ఏం కాదు కదా మేడం? ఏం కాదు. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఇష్టంగానే మిమ్మల్ని పట్టుకున్నా, మిమ్మల్ని కాంటాక్ట్ పట్టుకొని మిమ్మల్ని సాధించానేమో అని చెప్పేసి అని ఎప్పటి నుంచో అనిపిస్తుంటుంది. బట్ ఓకేనా, పర్లేదా? అయ్యో పర్లేదు, ఏం లేదండి, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు. సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అండ్ సీరియల్స్లో మాత్రం ఫెంటాస్టిక్ మ్యామ్, మీరు ఇచ్చి పడేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ టీవీ ఆడియన్స్ అందరికి కూడా అరే మన ఇంట్లో అమ్మాయి కొన్నిసార్లు మిమ్మల్ని ఇట్లా చూస్తూ క్యారెక్టర్స్ చూస్తుంటారు మన క్యారెక్టర్లో. హౌ డూ యూ ఫీల్ మ్యామ్ అండ్ ఇదంతా? నిజంగానే చాలా సంతోషంగా ఉంటుందండి. బికాజ్ ఇండస్ట్రీ ఇట్స్ చెప్పలేని సంతోషం యాక్చువల్. కానీ డిఫరెంట్ వరల్డ్ కనుక చాలా బాగుంటుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతవరకు నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. లక్కీ డ్రాప్. ఇంటర్వ్యూస్కి, షోస్కి ఇవన్నీ చాలా చాలా దూరంగా ఉంటాను. ఎస్, కానీ ఇన్స్టాకి మనం దగ్గరగా ఉంటాం. అవునవును, ఇన్స్టాకి దగ్గరగా ఎందుకు ఉంటానంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, ఏంటి అనుష నువ్వు ఇన్స్టాలో లేవా, నువ్వు ఈ సోషల్ నెట్వర్కింగ్ అందులో లేవా అంటే, ఓహో ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది, సో వద్దు అని చెప్పి సో ఐ లైక్ ఇన్స్టా ఓపెన్ చేయడం ఇట్లా ఇదంతా జరిగి సో ఇప్పుడిప్పుడు కొంచెం అట్లా సోషల్ మీడియాలో అట్లా వస్తున్నాను. లేదు, మీరు సోషల్ మీడియా మీరు బాగా అంటే లైక్ షూటింగ్ గ్యాప్ దొరికితే మంచి రీల్స్ చేయడం, మంచి ఎంటర్టైన్ చేయడం, మమ్మల్ని లైక్ భలే చేస్తున్నారా బాబు, సీరియల్ లొకేషన్కి వెళ్తే బాగుంటారా బాబు అనిపిస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ రిలీఫ్ అండి. కొన్ని అప్పుడప్పుడు అట్లాంటివి చేసుకుంటూ ఉంటే వర్క్ స్ట్రెస్తో కొంచెం బయటపడి అట్లా కొంచెం హ్యాపీనెస్ అదంతా అంతే. సో అండ్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? సాధన చేస్తున్నారు? అవును, ఈ ప్రస్తుతానికి మళ్ళీ స్టార్ మాకి, సాధన జమ్నీకి 2 చేస్తున్నాను. అండ్ వీరభద్రం చౌదరి గారిది మన దిల్వాలా మూవీ చేస్తున్నాను. అందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్. అయ్యో మదరా? అవునా, ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ వద్దు. నేను చేస్తున్నదంతా మదర్ క్యారెక్టర్స్ అండ్ ఐఎమ్ సో ఫీల్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను బై మిస్టేక్ వాళ్ళు చూడట్లేదు కానీ హీరోయిన్ గా తీసుకుంటారు. అమ్మ అంత పెద్ద క్రెడిట్ వద్దు నాకు. బాగుంది, నాకు ఇట్లా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. మదర్ క్యారెక్టర్స్తో నేను చాలా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మీరు చేసే ప్రతి క్యారెక్టర్ కూడా అండ్ మీరు చేసే పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ హౌ టు ద ఇండస్ట్రీ అంటే ఏమని చెప్తారు? అండ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అనేదా? ఇండస్ట్రీకి అంటే ఇట్స్ లైక్ వచ్చేసానండి. బికాజ్ మా ఆడపడుచు అంజు వస్త్రాని ఉంది. సో తను నాకన్నా సీనియర్ ఆర్టిస్ట్, అంటే నాకన్నా చిన్నదే, బట్ ఇండస్ట్రీలో నాకన్నా ముందు వచ్చింది అంతే. అంతే. సో తను ఉండడం వల్ల సో అట్లా వదిన నువ్వు కూడా ట్రై చేయు అంటే సరే. అప్పటికే నేను బిజినెస్ ఉమెన్, నాకు 2 పార్లర్స్ ఉండేది. నేను బ్యూటిషియన్ కూడాని. సో 2 పార్లర్స్ నేను రన్ చేసుకుంటూ నా ఫీల్డ్లో నేను చక్కగా బిజీగా అట్లా ఉండే టైంలో అంజు వచ్చాము, వదిన నువ్వు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా, బాగుంటావు, ఏదో కొద్ది గొప్ప బాగుంటావు కదా అన్నట్టు అంటేను. లేదు అట్లా కొద్ది గొప్ప అందంగా ఉంటారంటే లేదు, అంటే కొంచెం బాగుంటావు కదా ఇండస్ట్రీకి, లేదు ట్రై చేయొచ్చు కదా అంటే అయ్యో లేదులే గుడ్డి ఇదంతా నా వల్ల కాదులే అంటే లేదు యూ షుడ్ ట్రై వన్స్ అని చెప్తాను. అట్లా అనుకున్నాము. తనకి ఏదో ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఒక లేడీ మతలబ్ మంచి హోందాతనంగా ఉండే ఒక క్యారెక్టర్ ఉంది, నెగిటివ్ క్యారెక్టరు, రిచ్గా ఉండాలి అండ్ నెగిటివ్ ఫీల్ ఉండాలి, అట్లా ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరైనా ఉన్నారా అమ్మా అని చెప్పి అంజుకి కాల్ రావడం జరిగింది. సో అట్లా అంజు ఇమ్మీడియట్గా అరే వదిన నువ్వెందుకు ఈ క్యారెక్టర్కి ఒకసారి వెళ్ళు ఆఫీస్కి అని చెప్తే సరే అని చెప్పి మా వారితో డిస్కస్ చేసి మా వారు మా అత్తగారు అందరూ నన్ను ప్రోత్సహించారు చక్కగాని. మా అత్తగారు నాకు నిజంగానేనండి, మా వారెంతో మా అత్తగారు కూడా నన్ను అంతే పుష్ చేస్తూ ఉంటారు ఏ పని చేయాలన్నా సరే. సో అట్లా ఆఫీస్కి వెళ్ళాను. అందులో రాములమ్మ సీరియల్కి నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వరాంజనేయులు గారు డైరెక్టర్ నన్ను చూడగానే రండమ్మ కూర్చోండి అని చెప్పి అంతా అయిపోయింది. సార్ నాకు ఏ యాక్టింగ్ రాదు, నాకేది రాదు, నేను జస్ట్ బిజినెస్ ఉమెన్, అట్లా కామ్గా కూల్గా నేను చేసుకుంటున్నాను ఏదో చిన్నదంటే, లేదమ్మా మీకు యాక్టింగ్ అవసరం లేదు, మీ పర్సనాలిటీ మాకు కావాలి, మీ హైటు మీ హోందాతనం అలా కావాలి అంటే సార్ అంటే లేదు నేను చేయించుకుంటాను, మీరు జస్ట్ రేపు సెట్కి రండి అని అట్లా సెలెక్ట్ అయిపోయాను. ఇమ్మీడియట్గా చూశారు, ఓకే చెప్పారు. నెక్స్ట్ డే కట్ చేస్తే నేను సెట్లో ఉన్నాను, రాములమ్మ షూట్ స్టార్ట్ అయింది. అట్లా ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ద రాములమ్మ. ఇన్ ద రాములమ్మ స్టార్ మాకి నేను స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి 10 years అయిపోయింది ఇప్పటికీ నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి. ఇప్పటి వరకు నేను బయట షూట్ బై గాడ్ గ్రేస్ కలమ్మ తల్లి ఎప్పుడు నాకు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో అట్లా ఏదో కొంచెం బిజీగా నడుస్తుంది. ఇప్పుడు అనుకోలేదు కదా అంటే ఇట్లా ఆర్టిస్ట్గా అవ్వాలి, అది ఎప్పుడు చిన్నప్పుడు కానీ లైక్ బిఫోర్? చిన్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనేది మాత్రం ఎప్పుడు ఉన్నింది. లైక్ నేను కొంచెం మనకి ఒక మెచ్యూర్డ్ వచ్చేటప్పటికి అనిపిస్తుంది మనం ఏదో ఇది చేయాలి అది చేయాలి అనేటప్పుడు. సో ఐ వాంట్ టు బీ సంథింగ్ లైక్ డిఫరెంట్. ఎప్పటికప్పుడు ఏదో కొత్త థాట్స్తో ఉంటాను, కొత్తగా ఏదైనా చేయాలి అనే మైండ్ సెట్ ఎప్పుడు ఉండేది నాకు. సో అట్లానే నేను బ్యూటిషియన్ని ఎంచుకోవడం జరిగింది. సో అందులో నాకు చాలా అంటే మేకప్ ఆర్ట్స్ ఉంటుంది, హెయిర్ కట్ ఆర్ట్ ఉంటుంది, ఇట్లాంటి డిఫరెంట్గా ఉంటాయి కనుక సో అట్లా తీసుకోవడం జరిగింది. అందులో నుంచి వచ్చిన ఈ ఇండస్ట్రీ. సో అలా. అండ్ మీ దగ్గరికి వస్తున్నా అన్నప్పుడు నాకు ఒక చాలామంది క్వశ్చన్ ఒకటి అడిగారు. ఓకే మేడం బట్టలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ?
ఇది చాలా మంది క్వశ్చన్ మార్క్ ఉందంట సీరియల్స్లో కానీ లేకుంటే మీ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉంటారు మీరు అసలు? అయ్యో నేను ఏ బొటిక్స్కి వెళ్ళానండి, అట్లా ఏమి కంప్లీట్గా ఒక డిజైనర్ అనేది నాకు ఎవ్వరూ లేరు, ఇదైతే చెప్తున్నాను నిజం ఇది. సో డిజైనర్ అయితే ఎవరు లేదు, బట్ నాకు చెప్పాను కదా ఎప్పుడు డిఫరెంట్గా ఉండడం చాలా ఇష్టం. సో నేను ఒక్కొక్క దగ్గర ఒక శారీ కొనేసాను, ఒక జ్యువెలరీ ఒక దగ్గర కొనేసాను, అట్లా అన్ని మిక్స్ మ్యాచ్గా అట్లా కొని అట్లా సపరేట్గా అన్ని సెట్ చేసుకొని ఒకే దగ్గర దాన్ని జాయింట్ చేసి ఇట్లా ఒక డ్రెస్అప్ని ఒక కోడ్ని తయారు చేసుకుంటా. ఓకే, సో దిస్ ఈజ్ మై డ్రెస్సింగ్ సెన్స్ అంతే. మాకేంటో ఇప్పటికి లిటరల్ అర్థం కాదు. అంటే నేను స్క్రోల్ ఇన్స్టా కానీ లేకుంటే మీ సీరియల్స్ కానీ చూస్తున్న చాలా మంది లేడీస్ అందరు కూడా మోస్ట్లీ డ్రెస్లు ఎక్కడ కొంటారు, బట్టలు ఇక్కడ నోటీస్ అవుతుంటుంది కదా. అవునవును, యాక్చువల్గా నాకు నిజంగానే మా ఇండస్ట్రీ వాళ్ళే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, అనుష గారు మీ డ్రెస్ ఇది బాగుంది ఎక్కడ కొన్నారు, అరే ఆ బ్లౌజ్ బాగుంది, ఈసారి జ్యువెలరీ ఎక్కడ కొంటారు. సో ఇట్లాంటి నిజంగానే అడుగుతూ ఉంటారు. ఎప్పుడు నాకు అదేంటో బ్లెస్డ్గా అనిపిస్తారు, వాళ్ళందరూ నన్ను అంత అభిమానించి ఇంత లవ్గా అంటే ఓపెన్గా చెప్తూ ఉంటారు. చెప్పండి, మస్తాన్ షాప్ అని చెప్పండి. అది ఎక్కడ ఉంది? వాళ్ళు అప్పుడు వెళ్తారు మస్తాన్ బై కాంపర్ లేదు. సో అట్లా వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. బట్ నిజంగానే అండి నేను ఓన్గా అంతా సెలెక్ట్ చేసుకుంటాను, ఇండివిజువల్గా దాన్ని అట్లా మిక్స్ మ్యాచ్ చేస్తూ ఐ డూ లైక్. ఎస్, అండ్ సీరియల్స్లో కానీ మిమ్మల్ని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఎలా ఆదరిస్తారు ఏంటి, ఏమైనా ఫ్యాన్స్ బెస్ట్ ఫ్యాన్ మిట్స్ ఏంటి? బెస్ట్ అంటే అన్నీ బెస్టే అండి నాకు. అంటే నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాతో జరుగుతున్న అన్ని బెస్ట్ మూమెంట్సే. బికాస్ నేను చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఏదో డిఫరెంట్గానే ఉంటుంది. అవును, నేను అంటే రాములమ్మలో నెగిటివ్గా స్టార్ట్ చేశాను, దాని తర్వాత లాహిరిలో పాజిటివ్గా చేశాను. సో మన రాములమ్మ చేసినప్పుడు నేను ఒక టెంపుల్లో నేను ఇది చెప్పాలనుకుంటున్నానండి, చాలా ఇయర్స్ నుంచి నాకు ఇది ఉండిపోయింది. సో ఇక్కడ మన బాచ్పల్లిలో ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో రాములమ్మ షూట్ నడుస్తుందండి. సో ఆ షూట్ నడుస్తుంది, అంతా నడుస్తుంది, ఒక షాట్ జరుగుతుంది. ఆ షాట్లో నేను వెళ్ళి హీరోయిన్ని జుట్టు పట్టుకొని వేసి కొట్టాలి. సో టెంపుల్ అది. సో అక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, యూజువల్గా వచ్చేది అంత పెద్దలు చిన్నలు అందరూ వస్తారు, కానీ పెద్దవాళ్ళు ఎక్కువ, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కనుక. సో వాళ్ళు వచ్చి ఇదన్నా చేసుకునేటప్పుడు ఒక బామ్మ వెనక నుంచి వచ్చి దీన్ని చంపేస్తాను అని వచ్చేస్తున్నారు ఆవిడ నా పైకి. అమ్మో ఆగండి అందరూ వచ్చారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ. లేదు ఆవిడ జస్ట్ ఆర్టిస్ట్ అంటే ఆ చిన్న పిల్లని చంపేస్తుందా కాలుతోని అంటే నేను ఆవిడకి చేతులు జోడించి బామ్మ గారు నేను అక్కడ జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని కొట్టలేదు, జస్ట్ కొట్టినట్టు మేము ఇంతవరకు వెళ్ళి టచ్ చేసి నువ్వు ఆ అమ్మాయి మీదకి ఎలా కత్తి తీసుకొని వెళ్తావు, చిన్నది యాక్చువల్గా ఎవరినైతే కొడతానో ఆ అమ్మాయి జస్ట్ 10 years బేబీ అప్పుడా. సో తన్ని అట్లా చేసేటప్పటికి అంటే అది ఒక సన్నివేశం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అంటే నేను నిజంగా అక్కడ దొరకను కనుక అందరూ ఉన్నారు, ఓకే ఇంకెక్కడైనా ఉంటే ఏంటి నా పరిస్థితి కదా. సో అట్లా నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా మంచి పేరు వచ్చింది నాకు, రాములమ్మకి అయితే చాలా మంచి పేరు వచ్చింది. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడి నుంచి నేను పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా నన్ను ప్రేక్షకులు అంతే ఆదరించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు అందులో నెగిటివ్ క్యారెక్టర్ ఏసీపీ క్యారెక్టర్ చేశాను, అది అయితే మహా తిట్టుకున్నారు. పోలీస్ డ్రెస్ బాగా సెట్ అయిపోయింది. వెళ్ళారా ఎప్పుడైనా అట్లా రిక్కికి వెళ్ళారా అట్లా వేసుకొని? లేదు అంత పెద్ద సాహసం చేయాల్సింది యాక్చువల్గాని, బట్ అట్లా జరగలేదు. సో అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినప్పుడు అంతా నన్ను ప్రేక్షకులు అంతే ఆదరించారు. ఐఎమ్ సో బ్లెస్డ్ అండి ఈ విషయంలో అయితే. ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా కనిపించానంటే అరే మేడం అంటూ వస్తూ వాళ్ళు ఆ పలకరించి చాలా 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 అంటే వాళ్ళు ఉన్నారు కనుక అంత మంచి అభిమానం, వాళ్ళ ప్రేమ ఉంది కనుకనే ఈరోజు మేమందరం ఆర్టిస్టులు ఉన్నామని నేనైతే అనుకుంటున్నానండి. బికాజ్ వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాము. సో ఐఎమ్ బ్లెస్డ్ అండి, ఐఎమ్ బ్లెస్డ్. సెల్ఫీ మూమెంట్ ఏదైనా మూమెంట్ ఉందా బాగా రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు? సెల్ఫీ మూమెంట్ అంటే ఎవ్రీడే అంటే ఈ పూటకి ఇప్పుడు నేను కిందకి వెళ్ళలేను కనుక ఇంట్లోకి ఇప్పుడు ఈ పూటకి నేను ఉన్నాను కనుక నిన్నటి వరకు అన్ని అంటే బయటికి వెళ్ళానంటే ఖచ్చితంగా సెల్ఫీస్ అట్లా జరుగుతుంది. అది మా అందరికి ఏంటంటే చాలామంది సీరియల్ యాక్టర్స్ అండ్ రియల్ లైఫ్లో కొంచెం మేకప్ తక్కువండి అంటారు, మీరు ఇలా నోటీస్ చేస్తున్నారంట నాకు అర్థమైంది.
నోటీస్ అంటే డెఫినెట్గా అండి అంటే మేబీ వాళ్ళ ప్రేమ అనుకుంటాను అది. సమ్ టైమ్స్ యూనో కోవిడ్ సిచ్యువేషన్లో నేను మాస్క్ పెట్టుకొని అసలు అంటే ఇప్పుడు మనం కోవిడ్ సిచ్యువేషన్లో నార్మల్గా మేము ఆర్టిస్టులు ఎవరైనా బయటకు వెళ్ళినా మేకప్తో అసలు అవసరం లేదండి. మనం న్యాచురల్గా ఎలా ఉంటామో అలాగే వెళ్తాము. సో ఓకే, ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు వితౌట్ మేకప్ కూడా అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా సీరియల్ యాక్టర్స్తో మేము ఇంటరాక్ట్ అవి చేసి ఉంటుంది. సో లైక్ సీరియల్ యాక్టర్స్ది లైఫ్ ఎలా ఉంటుంది, డే అంటే షూట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, షూట్స్ లేనప్పుడు ఎలా ఉంటుందో? షూట్స్ ఉన్నప్పుడు అంటే చాలా హెక్టిక్గా ఉంటుందండి. మార్నింగ్ 5 o'clock లేవాలి, లేచినప్పటి నుంచి పరుగున్నట్టుగా లేచామా, టచ్అప్ క్లాత్ వాష్ అయిందా, టచ్అప్ బ్యాగ్ ఉందా, మేకప్ కిట్ రెడీ ఉందా, శాండిల్స్ అన్ని తీసుకున్నామా, కాస్ట్యూమ్స్ అన్ని పెట్టామా, కంటిన్యూటీ ఉందా, కంటిన్యూటీ జ్యువెలరీ ఉందా, ఒక చిన్న స్టడ్స్ అయినా మర్చిపోయామంటే అది ఉందా, అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో ఏదైనా మర్చిపోతామేమో అని ఇందులోనే మొత్తం డే అంతా వెళ్ళిపోతుంది. మార్నింగ్ మళ్ళీ 7:30కి నేను స్టార్ట్ అయితే నైట్కి వచ్చే వరకు అదే వర్క్ నడుస్తూనే ఉంటుందండి. సో షూటింగ్ ఉంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అంతే సంతోషంగా ఉంటుంది యాక్చువల్గాని. చాలా మంది ఏం చెప్పారంటే షూట్ లొకేషన్కి వెళ్ళేంత వరకు మనం హడావిడిగా షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత బాస్కెట్ సర్దుకున్నామా, ఐస్ బ్యాగ్ బుట్ట సర్దుకున్నామా, ఇందులో ఉంటాము. ఇదంతా ఒక పెద్ద స్ట్రెస్, అబ్బాబ్బా పద్ధతి అనిపిస్తుంది. ఒక్కసారి కారు ఎక్కి లొకేషన్కి రీచ్ అయిపోయామంటే ఓకే డన్ వచ్చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును. సో రిఫ్రెష్నెస్ అయిపోతుంది. లొకేషన్కి వెళ్ళామంటే డిఫరెంట్ అయిపోతాం. మళ్ళీ ఇదంతా పోతుంది, ఈ స్ట్రెస్ అంతా పోతుంది. ఈ మార్నింగ్ ఏదైతే హెడ్కి ఒక 2 hours ఉంటుందో అది మొత్తం అక్కడి వరకు అయిపోతుంది. కార్ పార్క్ అవ్వగానే ఆ కార్ ఎవరో మేమెవరో వచ్చాము, కొత్తగా ఆర్టిస్ట్ అయిపోతాం అప్పుడు మళ్ళీ. సో ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది, చాలా బాగుంటుంది. షూటింగ్ లొకేషన్కి వెళ్ళామంటే నిజంగానే చాలా చాలా బాగుంటుంది. చాలా మంది చెప్పారు పిక్నిక్ ఎక్కడ అంటే షూట్ లొకేషన్కి వెళ్తే పిక్నిక్ చాలు, ఇంకెక్కడ అక్కర్లేదు. ఇగో మీరు ఒక కర్రీస్ అండ్ ఇంకో ఆర్టిస్ట్లో ఒక కర్రీస్ అట్లా ఏంటంటే మంచిగా తెచ్చుకొని అండ్ షూట్ చేస్తూ బ్రేక్స్ టైమ్స్లో. అవునండి, నిజంగానే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. మేము యాక్చువల్గాని మా ఫ్యామిలీస్ కన్నాని మేము అక్కడ ఎక్కువ అందరితో స్పెండ్ చేస్తాం. సో మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ నేను నైటే ప్లాన్ చేసుకుంటాను. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు ఇట్లానే చేస్తున్నారని కూడా నాకు తెలుసు, ఇది వాస్తవం, ఎవరి కోసమో కాదు కానీ నైటే నేను ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు ఓకే ఈ ఆర్టిస్ట్ ఉంది అంటే ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఒక్కొక్కరు పేర్లు మర్చిపోతాను. సో అందుకే పేర్లు మెన్షన్ చేయకుండా ఈ తినుందా ఈ షూట్లో ఓకే తనకు అది ఇష్టం, తినకు అది ఇష్టం, ఓకే. సో మార్నింగ్ లేవగానే అంత టకటక పెట్టేసుకొని అంటే నేను తినేది నేను తీసుకుంటాను. బట్ నా లొకేషన్ నా ఫ్రెండ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో కో ఆర్టిస్టులు మేమందరం ఎంతమంది ఉన్నామో వాళ్ళందరికీ ఏదో ఒకటి నచ్చింది 1 or 2 items తీసుకువెళ్ళడం. అలా సరదాగా ఒక ఆ అమ్మాయి తీసుకొస్తుంది, తను తీసుకొస్తుంది, వీళ్ళందరూ తీసుకొచ్చిన అన్ని లంచ్ బ్రేక్లో కానీ స్నాక్స్ బ్రేక్లో కానీ చక్క కానీ అట్లా పెట్టేసేసి మంచం పైన కానీ సోఫా ఉండేది అట్లా పెట్టుకొని చక్కగా చైర్స్ రౌండ్గా వేసేసుకొని చక్కగా కూర్చొని నువ్వు తీసుకో తినవే ఏంటి ఇట్లా ప్రతి ఒక్కరు తీసుకొచ్చింది అట్లా. అది నిజంగానేనండి చాలా 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 బాగుంటుంది. దాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేయలేమేమో మనం అంతా. ఇట్స్ లైక్ మోర్ దెన్ అ ఫ్యామిలీ, ఇట్స్ లైక్ రియలీ మోర్ దెన్ అ ఫ్యామిలీ. మేము మా ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళతో అటాచ్ ఎక్కువ అయిపోతుంటాము. సో సమ్ టైమ్స్ మీరు కొంచెం ఏడ్చారంట షూటింగ్ మొత్తం ప్యాకప్ మీ క్యారెక్టర్ అయిపోతున్నప్పుడు అంటే ఇట్స్ ట్రూ ఆర్? అవునండి, నిజమే, అట్లా జరిగాయి. నాకు యాక్చువల్గా అభిషేకం సీరియల్ అయిపోతునేటప్పుడు చాలా బాధ అనిపించింది. అందులో నేను చనిపోయే రోజు నాకు అది ఒక చాలా పెద్ద పెయిన్ఫుల్ అయిపోయింది నాకు అది ఆ క్యారెక్టర్. అండ్ అంటే ప్రతి ఒక్క అంటే సీరియల్ మనం రన్ అవుతున్న కొద్దీ ఇంకా ఉండాలి అని ఏం లేదు. సో ఎప్పుడో ఒక స్టోరీని బట్టి ఎక్కడో దగ్గర ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎండ్ అవ్వవలసింది. అట్లా నిజంగా నేను అభిషేకం సీరియల్కి చనిపోయేటప్పుడు ఏడ్చాను. అగ్నిపువ్వులు సీరియల్ నేను చనిపోయేటప్పుడు ఏడ్చాను. బికాజ్ అందులో కొన్ని సీరియల్స్లో ఎలా అంటే చనిపోయే ఎండింగ్ ఇచ్చారు. ఆ ఎండింగ్ ఎట్లా ఉందంటే అట్లా ఇచ్చారు. సో అదంతా ఆర్టిస్టులు తీసుకోలేకపోయి అంటే నేను ఒక మదర్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు హీరో కానీ హీరోయిన్స్ కానీ అయ్యో అక్క నువ్వు వెళ్ళిపోతున్నావు వాళ్ళు నిజంగానే ఏడ్ చేసే సిచ్యువేషన్స్. నేనైతే నేను నార్మల్గా కనిపిస్తాను ఇలా కానీ చాలా సెన్సిటివ్ అంట. ఇది బాగా తెలుసుకున్నా, రీసెర్చ్లో తెలుసుకున్నా, చాలా సెన్సిటివ్. నిజమేనండి, అంటే చూడ్డానికి మాత్రం ఇలా కనిపిస్తానేమో. మేబీ అందరు అంటారు అక్క మిమ్మల్ని చూడగానే కాసేపు మాట్లాడబోదు కాదు, ఏదో మాట్లాడుతారో లేదో ఈవిడికి హాయ్ చెప్తే అని. కానీ ఒకసారి నిజంగానే అనేది ఓన్లీ చూడ్డానికి మాత్రమే నేను అట్లా.
నేను చెప్పుకోను. ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ మేడంని ఇంటర్వ్యూ అడగల వద్దా అని చెప్పేసి అని లైక్ అడిగితే ఇలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పేసి టెన్షన్. వన్స్ నేను స్టార్ట్ చేసి మేడం ఇట్లా కాల్ చేసి అంటే ఎంత కూల్గా మాట్లాడారంటే ఓకే నాన్న చేద్దాం, ఇట్స్ లైక్ షూటింగ్. సో ఇంత అమేజింగ్. నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. బట్ ఎనీహో షో మస్ట్ గో అని అంతే. ఇంకా అది ప్రతి ఆర్టిస్ట్ కి క్వశ్చన్ అడిగితే అన్ని ఇష్టం అని చెప్తారు. బట్ మీకు నచ్చిన సీరియల్స్ అంటే ఏమని చెప్తారు? నాకు నచ్చిన సీరియల్స్ అట్లా ఏం లేదు ప్లీజ్. అంటే నేను అట్లా చెప్పలేను. నిజంగానే అన్ని సీరియల్స్ నాకు చాలా మంచి మంచి లైఫ్ ఇచ్చిన సీరియల్స్. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క నా లైఫ్లో ఇట్లా రాసి పెట్టి ఉంది. అది దానికి మెమరీస్ ఇచ్చిన అన్ని మెమరీస్ ఇస్తే బెస్ట్ మెమరీస్ అంటారు. అన్ని బెస్ట్ మెమరీస్ అని నేను ఇంతకుముందే మీకు చెప్పాను. నేను చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో చేశాను. నెగిటివ్ చేశాను, పాజిటివ్ చేశాను, ఒక డిఫరెంట్ ఫన్నీగా. ఇప్పుడు మన ప్రేమ ఎంత మధురం సీరియల్ కొంచెం కామెడీ షేడ్ ఉండి, ఆ టచ్ ఉండి, ఆ ఫ్లేవర్ ఉండింది. దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇట్స్ లైక్ బాగుంటాయి ప్రతి ఒక్కటి. ఒక క్యారెక్టర్ నేను ఎంజాయ్ చేశాను, అట్లానే ప్రేక్షకులు నన్ను అంతా అభిమానించి ఆదరించారు. సో ప్లస్డ్. ఎస్. మీకు ఏది అంటే లైక్ పాజిటివ్ ఇష్టమా నెగిటివ్ ఇష్టం? మీకు బాగా టు బి ఆనెస్ట్ నాకు నెగిటివ్ క్యారెక్టర్సే ఇష్టం. నాకు ఎవరైనా ముందు నాకు కాల్ చేసి మేడం ఈ క్యారెక్టర్ ఉంది అంటే ముందు మీరు చెప్పండి నెగిటివా పాజిటివా. మేడం అంటే ఆ నెగిటివ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూపించుకోవడానికి అంటే అనుష గారు మీరన్నీ నెగిటివే చేస్తానంటారు, మీరు వచ్చాం బయట ఇట్లా ఉంటారు అట్లా. ఏమో బట్ నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ద వే ఆఫ్ లైక్ రెడీ అవ్వాలి మంచిగా, మంచి కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు, మంచి జ్యువెలరీస్ డిఫరెంట్గా అదంతా అంటే ఆడియన్స్కి చూపించి వాళ్ళకి డిఫరెంట్గా ఇంకా మోల్డ్ చేసి ఓకే ఈ కాస్ట్యూమ్ ఇట్లా ఉంటే బాగుంటుంది అట్లా మోల్డ్ చేస్తారు. వాళ్ళకి కింద కమెంట్స్ ఎక్కడ పెట్టారు, లొకేషన్ పంపించండి, ఎక్కడ కొన్నారు, అడ్రస్ పంపించండి అని చెప్పేసి పెడతారు. ఎస్. అండ్ నేను కొన్ని మీరు చేసిన సీరియల్స్ అండ్ స్టార్ మాస్ కానీ మిగతా జీ తెలుగు వాట్ ఎవర్ ఛానల్లో చేస్తున్నప్పుడు కింద కమెంట్స్ చదువుతున్నప్పుడు భలే కామెడీగా అనిపిస్తుంది నాకు. మీ జ్యువెలరీస్ గురించి, మీ గురించి, ఎస్, అండ్ మీ లైఫ్ స్టైల్ గురించి అడిగారు. సో ఇదంతా ఒక సీరియల్ ఓకే. అండ్ పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, అండ్ హిడెన్ టాలెంట్స్ ఏంటి? హిడెన్ టాలెంట్స్ అంటే ఏం లేవండి పెద్దగా. నిజంగానే టాలెంట్స్ అంటే ఏముంటుందండి, నిజంగానే ఏం లేవు. మంచి సాంగ్స్ వింటూ ఉంటాను, అట్లా హమ్ చేస్తూ ఉంటాను, లేదు హమ్ చేస్తూ ఉంటాను కానీ అది బయటకు రాదు అంతే. సో అట్లా డిఫరెంట్ గా అంటే ఇంకేం లేదు. ఈ స్ట్రీట్ నుంచి వచ్చినప్పుడు కింద అపార్ట్మెంట్ లో అబ్బాయిని అడిగాను, ఇంత అబ్బాయిని అడిగాను, ఇక్కడ అదనంగా పాడేది ఎవరంటే అనుష గారు. వద్దు అనుష గారు అంటే ఎవరికి తెలియదు యాక్చువల్గా. మా అంటే కింద సొసైటీలో కూడా నేను ఒక ఆర్టిస్ట్ని ఈ బిల్డింగ్లో ఉంటున్నానని కూడా నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం వాళ్ళకి. అవునా? నేను ఎప్పుడు కిందకి వెళ్ళిందే లేదు. మీరు బొడ్డోడిని కనుక్కుని ఎలా వచ్చారు, కప్పులో కాలేశారు. బాగా పాడతారని తెలిసింది. లేదు పాడనండి, జస్ట్ ఊరికి రహం చేసుకుంటూ ఉంటాను అంతే. అండ్ ఈ సీరియల్స్ చేస్తూ మూవీస్ కూడా చేస్తారు కదా మ్యామ్? మూవీస్ చేశాను, ఏమో అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేస్తా అంతే. అంటే ఏమైనా వచ్చాయి ఎదురుగా వచ్చాయి ఇట్లా ఈ క్యారెక్టర్ ఉందమ్మా అంటే ఓకే, నచ్చితే ఓకే అంటాము, లేదంటే లేదు. అట్లా ఒక 10-11 మూవీస్ చేశాను. ఎస్. అండ్ పెద్ద సినిమా అదో మిస్ అయినట్టు నాకు అనిపించింది, సీరియల్స్ డేట్ దొరక. ఇది కరెక్టేనా? యాక్చువల్గా సీరియల్స్లోనే ఇంత బిజీగా ఉంటున్నాను. సో నిజంగానే నాకు బ్లెస్డ్ అనుకుంటాను. ఎప్పుడు అంటే గ్యాప్ లేకుండా 2 నుంచి 3 ప్రాజెక్ట్స్ ఎప్పుడు రన్నింగ్లో ఉండనే ఉంటున్నాయి. సో అందుకనే మేబీ 10 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో కూడా నేను ఇంట్లో కూర్చుందాము, అప్పుడు పాప చాలా చిన్నగా ఉన్నింది. సో అప్పుడు నేను ఇంట్లో కూర్చుందామని నేను ఇంట్లో కూర్చున్న ఒక 1 ఇయర్ సిచ్యువేషన్ వచ్చిందే. కానీ ఎప్పుడు మా డైరెక్టర్స్ కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ దే ఆర్ లైక్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నా సరే వాళ్ళు కాల్ చేస్తారండి. నేను అది చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను. బికాజ్ అది అంటే చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకు. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నా సరే అనుష గారు ఉన్నారా లేదా అని ఒక కాల్ కొట్టండి అని చెప్పడం కూడా నేను అది బ్లెస్డ్గానే ఫీల్ అవుతాను. సో మీకు అంటే లైక్ ఒక మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు
కంపల్సరీ మీరు ఒక ఫ్యాన్ కాల్ తీసుకోవాలండి అని చెప్పేసి అని చాలా మంది ఫ్యాన్స్లో ఉన్నారు. Okay. 200 కాల్స్ దాకా వచ్చినాయి. దాంట్లో ఒక ఫ్యాన్కి కాల్ చేస్తాను. సో మీతో మాట్లాడదామని వాళ్ళకి క్యూరియాసిటీ ఉంది. ఫస్ట్ అయితే కాల్ చేస్తాను. షూర్ షూర్. హలో. హలో. హాయ్ అండి. హాయ్. సో మీరు ఎప్పటి నుంచో నన్ను చాలా టార్చర్ చేశారు, ఇట్లా నేను అనుష గారిని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పేసి అంటే. సో ఇప్పుడు రైట్ నో నేను అనుష గారితో ఉన్నాను ఇంటర్వ్యూ చేయడానికి. సో ఒకసారి ఇస్తున్నాను, మీ మీ ప్రేమ ఎంతదో చూపించేసేయండి. ఎస్. యా, చాలా చాలా ప్రేమ ఉంది, చాలా లవ్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మా ఇంట్లో అందరు మా మమ్మీకి అయితే మీ క్యారెక్టర్ అంటే అసలు మామూలు పిచ్చి కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మగారికి నా తరపు నుంచి. తను ఎంత బాగుంటుంది అని మళ్ళీ సీరియల్ మేము రోజు చూస్తుంటాం మిమ్మల్ని. అసలు అయితే సూపర్ అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అభిమానం, ప్రేమ ఎప్పటికీ నా పైన ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడు మంచి పొజిషన్ లో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా మీరు మా ఇంట్లో మెంబర్ అవుతారు, మీకే తెలియకుండా. ఇది వినడానికి నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగానే ఎప్పుడు కలవాలని ఉంది మిమ్మల్ని. సో నాకు కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడాలని ఉంది. అసలు యాక్చువల్ గా స్టార్టింగ్ ఫస్ట్ డే ఆఫ్ ద ఎపిసోడ్ నుంచి డే బై డే మిమ్మల్ని అంటే మీతో పాటు ఎవ్రీ ప్రేక్షకుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా మిమ్మల్ని ఓన్ చేసేసుకో మేమే అంటే మా ఫ్యామిలీ అని అంటున్నాను, మళ్ళీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లా అయిపోయింది అనమాట. అంటారు. థ్యాంక్ యూ సో మచ్. మా సీరియల్ ఇంత అభిమానించినందుకు నిజంగానే చాలా థ్యాంక్స్ అండి. క్యారెక్టర్ అయితే ఆసమ్ మ్యామ్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా షేడ్స్ ఉన్నాయి యాక్చువల్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తున్నాం రోజు. ఇంకా చూస్తూ ఉండండి, ఇంకా ముందు చాలా చాలా బాగుంటుంది స్టోరీ మొత్తం. అదే మ్యామ్, అదే అందుకనే అంటున్నాను, మీరు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిపోయారు మీరు మాకు. నన్ను నిజంగానే అది మేము అందుకున్న చాలా పెద్ద బ్లెస్సింగ్స్ అనుకుంటాను. మా మళ్ళీ సీరియల్ వాళ్ళం అందరం ఇంత మంచి అభిమానం పొందినందుకు నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నట్టు ఉండదు మ్యామ్, ఒక స్టోరీ చూసినట్టు మన పక్కనింట్లో జరుగుతున్నట్టు అదే ఫీల్ ఉంటది మళ్ళీ చూసినంతసేపు కూడా. మీ క్యారెక్టర్ అంటే ఆసమ్, మా అమ్మకైతే మామూలు ఇష్టం కాదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మంచి స్టోరీ అది యాక్చువల్ గానీ, చాలా మంచి స్క్రిప్ట్ కూడా. అంటే మా డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు అందులో చాలా హార్డ్ వర్క్ పెట్టి అందరు వాళ్ళ అవును. సో అట్లా చాలా మంచి ప్రాజెక్ట్ కూడా. క్యారెక్టర్ మీ క్యారెక్టర్ కూడా అంటే సాఫ్ట్ గా ఉండి ఒక షేడ్స్ మారుతూ ఉన్నాయి కదా. అవునవును, ఇప్పుడు కొంచెం ట్విస్ట్లు ఉన్నాయి అందులో. అవును. యాక్టింగ్ అయితే అసలు ఎంత న్యాచురల్ గా ఉందంటే అంత న్యాచురల్ గా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. నాకు కూడా మ్యామ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. సేమ్ హియర్. థ్యాంక్ యూ. చలో బాయ్. బాయ్ మ్యామ్. బాయ్. సో ఆల్మోస్ట్ ఇలా చాలా మంది ఒక 200 కాల్స్ దాకా వచ్చినాయి నాకు. దాంట్లోకి వెళ్ళి నేను స్పెసిఫిక్గా 1 or 2 పిక్ చేసుకోవాలి. అంటే అందరితో మాట్లాడితే టైం ఎంట్రీ అయిపోతుంది, మళ్ళీ నిజంగానే చాలా సంతోషంగా ఉంటుంది ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు. ఇట్లా ప్రేక్షకులు అభిమానిస్తున్నప్పుడు మనసు చాలా ఆనందంగా ఉంటుంది నిజంగానే. అది చెప్పుకోలేము యాక్చువల్ గాని. ఐ ఫీల్ లైక్ దట్. నేను మనసులో ఏం పెట్టుకోలేను, ఎక్స్ప్రెస్ చేయాలంటే చేసేస్తాను. అదంతే, సంతోషమైనా బాధ అయినా చెప్పేస్తాను. సో ఇట్స్ లైక్ బ్లెస్డ్ అంతే. అదే నాకు అంటే ఈ ప్రతి గెస్ట్ నేను చేస్తున్నప్పుడు ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉంటారు, అందరిని ఇష్టపడుతూనే ఉంటారు. అమేజింగ్ ఆడియన్స్. ఇది ఇంత బాగానే ఉంది, ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కానీ మీ లైఫ్లో ఒక మంచి తరారీ అని చెప్పేసి లవ్ స్టోరీ ఒకటి ఉంది. ఏంటి సార్, ఎక్కడ మీట్ అయ్యారు, ఎక్కడ లవ్ స్టోరీ జరిగింది, అసలు చిన్న మీ లవ్ స్టోరీ ఒకసారి చెప్పేస్తే. చిన్నదే చెప్పుకోండి, ఎందుకంటే అంత పెద్ద టైం మన దగ్గర కూడా ఇప్పుడు లేదు కదా. పర్లేదు, అట్టా చెప్పేస్తాను. అఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్ అని. సో మా వారు నేను హైదరాబాద్లోనే కలిసాము. సో ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. ఎక్కడ ఫస్ట్ మీట్, ఎక్కడ ఫస్ట్ మీట్ అంటే అది చాలా టైం టేకింగ్ అయిపోతుంది ఇదంతా కదా.
సో ఫస్ట్ మీట్ అంటే హైదరాబాద్లోనే ఇక్కడ. సో తను అప్పుడు డిగ్రీ చదువుతున్నారు. ఓహో, వెరీ యంగ్ ఏజ్. నేను +2 నాది కంప్లీట్ చేసేసుకున్నాను బికాజ్ నాకు స్టడీస్ పైన అంత పెద్ద మనకు అసలు నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. తప్పేం లేదనిపిస్తుంది. చదువు ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చేసుకున్నాం, చదువు అంతని సరిపోయింది. బిజినెస్ వైపు మోల్డ్ అయిపోయాను. సో అప్పటికే నేను నా పార్లర్ రన్ చేస్తున్నాను. సో ఇన్ దట్ టైమ్ లైక్ మేము ఒకే సొసైటీ, అట్లా అప్పుడప్పుడు ఎదురు పడుతూ నాట్ ఎగ్జాక్ట్లీ నైబర్స్ బట్ కొంచెం ఓకే అట్లా ఒకే స్ట్రీట్ లో ఉండేవాళ్ళమి. సో అట్లా ఎప్పుడో ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు కదా. అందులో మా వారు నేను అట్లా వెళ్తూ ఒక రోజు కలిసాము. ఈ ప్రపోజల్ ఒకసారి చెప్పారా? మీ ప్రపోజల్ ఎక్కడ జరిగింది? ప్రపోజల్ ఏమైందంటే యాక్చువల్గా నేను అక్కడ కళ్యాణ్ నగర్ లో ఒక పార్క్ ఉన్నింది. పార్క్ ఆ పార్క్ కి ఫస్ట్ అంటే నాకు కొంచెం ఫిట్నెస్ ఇదంతా కొంచెం అట్లా లేదు, ఇప్పుడు కొంచెం లేదు. ఇప్పుడు ఆఫ్టర్ కిడ్స్ ఐ అగ్రీ ఐ పుట్ ఆన్ సో మచ్ వెయిట్. ఇప్పుడు వర్కౌట్ చేయట్లేదు కూడా అని ఎందుకు చెప్పాలి అబద్ధం. సో అట్లా ఫిట్నెస్ కోసం వారికి వెళ్తున్నప్పుడు ఇదంతా చేసినప్పుడు మా వారు కూడా అట్లా తను కూడా కాలేజ్ గోయింగ్ కదా, అప్పుడు డిగ్రీ ఫైనల్. సో ఆ టైంలో తను కూడా అక్కడ జిమ్ అదంతా ఉండేది, వచ్చేవారు చేసేవారు. ఇట్లాంటి సందర్భంలో మేము కలిసాము. కలిసిన తర్వాత సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఒకసారి చూసుకున్నామంటే ఒక రోజు ఇక అప్పుడప్పుడు అట్లా చూడడం, ఓకే నవ్వుకున్నాము. ఒకసారి కొంత టైం ఓన్లీ కంటి చూపులతోనే అలా చూస్తూ కొన్ని రోజుల తర్వాత మా వారు వచ్చారు. వాక్ చేస్తూ ఉంటే హలో అన్నారు. అంటే వెనక్కి తిరిగి చూస్తే హలో మా వారు కాదు, అప్పుడు అమర్. సో హలో అంటే నేను హలో. సో అట్లా మే ఆప్సే దోస్తీ కర్నా చాతా హూं అంటే అట్లా మీరు నాకు తెలియదు కదా అంటే మీరు నాకు తెలుసు, నేను మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు నన్ను అంటే ఎంత బాగా కలిపారు సార్ పులిహోర అట్లా. సో అవును అంటే ఇక సరే ఇంక ఎలాగా దొరికిపోయాను కదా. ఇప్పుడు నేను నన్ను చూస్తున్నప్పుడు గమనించినప్పుడు నేను తను చూస్తున్నానో లేదా గమనించరా? ఖచ్చితంగా గమనిస్తారు కదా. అవును. సో దొరికిపోయానులే ఇంకెందుకులే అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత వచ్చి ఆయన దోస్తీ అంటే ఆ దోస్తీ జరా ఇంకొక 1 year తర్వాత ఆ ప్రేమలో మారింది. ఆ ప్రేమ అసలు అంటే వన్ ఫైన్ డే హీ కేమ్ టు మీ అండ్ వి బోత్ ఆర్ వెంట్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ ఆయన నన్ను ప్రపోజ్ చేశారు. ఈ సైడ్ ఐ లవ్ యూ. మీకు తెలుసు కానీ ఆఫ్ కోర్స్ తెలుసు. అంటే ఆ రోజు ప్రపోజ్ చేస్తారని తెలీదు. ప్రపోజ్ ఎప్పుడో ఒకసారి చేస్తారు, రోజైతే ఉంటది. ఇక ఎప్పుడో అప్పటికప్పుడు కలుస్తూ ఉంటాము, అప్పుడప్పుడు ఇవన్నీ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ తెలుసు బట్ ఐ లవ్ యూ చెప్పగానే నేను కొంచెం అట్లా షాక్ అయినట్టు రియాక్షన్ ఇచ్చాను. కానీ ఆ చిన్న రియాక్షన్ ఇచ్చాను అంతే. ఇచ్చిన తర్వాత ఠీకే నేను ఆలోచించి చెప్తాను అంటే అదేంటి ఇష్టం లేదంటే అట్లా అని కాదు, నాకు కొంచెం టైం కావాలి. కానీ నిజంగానే అప్పుడు నేను మ్యారేజ్కి అనేది ప్రిపేర్ లేకుండే, అండ్ దట్ టు లవ్ మ్యారేజ్ కంటే అసలే ప్రిపేర్ లేకుండే. బికాజ్ అమ్మగారు కొంచెం అంటే అరేంజ్ మ్యారేజ్ చేద్దాము అట్లా ఆ టైప్లో ఉండే. సో లేదు కానీ ఇదంతా అని చెప్పి ఓకే ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి కొంచెం నాటకాలు చేశాను. కానీ నాకు మనసులో ఉంది ఒప్పేసుకోవాలి అని. బికాజ్ ఈజ్ లైక్ వెరీ హ్యాండ్సమ్, చాలా అంటే నాకన్నా నిజంగానే చాలా బాగుంటారు మా వారు. సో నేను ఎందుకు బిల్డప్ ఇచ్చానంటే అఫ్ కోర్స్ ఆడపిల్ల బిల్డప్ ఇవ్వకపోతే తెలుసు కదా మా చిట్టి హృదయాన్ని ఎందుకు హట్ చేస్తారు, బిల్డప్ ఇవ్వకపోతే బాగుంటది కదా అని కొంచెం ఆలోచించి చెప్తానులే అని చెప్పి ఇంకా ఆ రోజు పెండింగ్ ఇచ్చాను. నెక్స్ట్ డే కట్ చేస్తే వైజాగ్ వెళ్ళిపోయాను. ఓకే, నెక్స్ట్ డే కట్ చేస్తే వైజాగ్ వెళ్ళిపోయాను. అట్లా వచ్చాము. మళ్ళీ మా ఆయన ఏదో బెంగ పెట్టుకున్నారని చెప్పి మా సిస్టర్ కాల్ చేసి బుజ్జి మా మరిది ఏదో నీ మీద బెంగ పెట్టుకున్నాడే, గడ్డం పెంచేసుకున్నాడు అంటే వచ్చేది. అట్లా మ్యారేజ్ అయింది. ఇప్పుడు 2 పిల్లలు, బాబు పాప. అంటే మీ రీల్స్ చేస్తున్న అబ్బాయి మీ తమ్ముడా మ్యామ్? ఇది వద్దు, ఈ జోక్ వద్దు. నేను ఒక రీల్ మీకు చూపిస్తాను అప్పుడు. ఓకే, మీ తమ్ముడు కాదు, నా కొడుకే. నాకన్నా కొంచెం టాల్ వాడు, 16 years వాడికి. బట్ నాకన్నా టాల్ బికాజ్ మై హస్బెండ్ ఈజ్ టాల్ కదా. సో అట్లా. గుర్తుందా ఫస్ట్ గిఫ్ట్ ఎప్పుడైనా సార్ ఇచ్చారు? స్టిల్ రిమెంబర్? స్టిల్ రిమెంబర్ అంటే ఇప్పటికి కూడా ఉంది ఆ గిఫ్ట్. నా పుట్టింట్లో ఉంది యాక్చువల్ గాని, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఒక చిన్న
టాయ్ ఉంటుంది, అందులో ఒక చిన్న అమ్మాయి అంటే ఒక బాయ్ అండ్ గర్ల్ది ఫ్రేమ్ ఉంటుంది, అది ఒక చిన్న హోమ్ టైప్లో ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న బ్యాక్డ్రాప్లో ఒక చిన్న మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అది నాకు మా వారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. అది ఎప్పటికీ అది భద్రంగా మా ఇంట్లోనే ఉంది. ఎప్పటికి వెళ్ళినా సరే ఆ ఫ్రేమ్ అక్కడే ఉంటుంది, నేను ఎక్కడైతే పెట్టానో అది అక్కడే ఉంటుంది. సో ఎస్, ఐ స్టిల్ రిమెంబర్ దట్. మీరు ఇచ్చింది నేను ఇచ్చిందా? అంటే యాక్చువల్గా నేను పెద్ద అంటే అప్పుడేదైనా గిఫ్ట్ ఇచ్చాను అన్నట్టు నాకు గుర్తులేదు, టు బి ఆనెస్ట్. నేను ఇవ్వలేదు యాక్చువల్గాని. అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు, ఆడపిల్లలకి ఎప్పుడు ఏమంటే గిఫ్ట్లు తీసుకోవడం ఇష్టం, ఇవ్వడం. సో అట్లా నేను నిజంగానే మా వారికి అంటే ఇమ్మీడియట్గా ఏమి ఇవ్వలేదు, కానీ ప్రపోజ్ చేసిన తర్వాత ఏమైనా ఉంటుంది కదా. కాదు, ఫస్ట్ టైం నేను మా వారికి షర్ట్ ఇచ్చాను గిఫ్ట్. ఓకే, ఇప్పుడు లేదు అప్పటికి. అది అట్లా ఇవ్వడం అయితే ఇచ్చాను గిఫ్ట్, అట్లా అని కాదు. ఇక్కడ నేను సాక్షి లేరు కాబట్టి ఇంక నేను కూడా ప్రవేశపెట్టాను, యాక్సెప్ట్ చేయాల్సిందే. అయ్యో నిజం చెప్తున్నాను, యూ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్. అండ్ అదే ఇంకోటి అడుగుదాం అనుకున్నా. అండ్ అనుష గారు, మీరు నార్త్ మ్యామ్ అని చెప్పేసి అని అందరికి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, కొంచెం మీరు రివీల్ చేయరా ఎక్కడ ఉంటారో? లేదు, యాక్చువల్గా అందరూ అదే అనుకుంటారండి. అంటే మేబీ నా ఫేస్ ఆకారం అట్లా ఉంటుందేమో, నా కొంచెం లాంగ్వేజ్ నార్త్కి టచ్ ఉంటుంది. నార్త్ టచ్ ఉంటుంది కదా భయ, వెళ్ళిపోతుంది అక్కడ బస్సుకి. లేదు, నేను నార్త్ కాదండి, నేను పక్కా వైజాగ్ అమ్మాయిని, పక్కా తెలుగు అమ్మాయిని. ఇది 100కి 100% నేను చెప్తున్నానండి, నేను తెలుగు అమ్మాయినే, వైజాగ్ అమ్మాయిని. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి తెలుగు గర్ల్. సీరియస్లీ నేను అదే ఫస్ట్ టైం అందరు చాలా మంది క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, మీరు అనుష గారు ఇక్కడ నార్త్ కదా. లేదు, నేను తెలుగు అమ్మాయినే, మా వారు నార్త్. సో ఇప్పుడు తెలుగు నార్త్ రెండు టచ్ ఉంది కనుక సో అలా నడుస్తూ ఉంది వాయామెడిగా నా లైఫ్. అండ్ ఎనీ ఫ్యాంటసీస్ మ్యామ్ లైఫ్లో, ఇలా చేయాలి అలా చేయాలి అట్లా ఏమైనా? నో ఫ్యాంటసీస్ అండి, అట్లా ఏం పెద్దగా ఏం లేవు యాక్చువల్గాని. ఉన్ని లైఫ్ని అట్లా కూల్గా, ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాను, మా వారు మంచి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ అనేది జస్ట్ మై ప్యాషన్. నీ ప్యాషన్ అది, మా వారు బిజినెస్, అండ్ నేను ఇక్కడ ఉన్నాను బికాజ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వర్క్ వస్తుంది, నేను చేసుకుంటున్నాను. ఇట్లానే కొనసాగాలనుకుంటున్నాను. ఎప్పటి వరకు కలమ్మ తల్లి బిడ్డగా నాకు ఆవిడ ఆశీర్వాదం ఇస్తారో అప్పటి వరకు నేను ఇట్లానే వెళ్తాను. దీనికన్నా ఎక్కువ పెద్ద కళలు కోరికలు ఏమీ లేవు. బాగుంది లైఫ్, చిన్నపాటి లైఫ్లో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మేము లాక్ చేయాల్సిన క్వశ్చన్ అడగాలి కంపల్సరీ. మీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఎవరు మ్యామ్? ఫేవరెట్ ఫ్రెండ్స్ కాదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ ఫ్రెండ్ ఈజ్ మై హబ్బీ. ఇది అందరూ చెప్పిన మాటే, కానీ నేను కూడా అదే చెప్తాను, బట్ వేరే చాయిస్ లేదు నా దగ్గర. ఇది వాస్తవం. ఎక్సెప్ట్ సార్ గారు, ఎందుకంటే హబ్బీ అయిపోయారు కాబట్టి. యాక్ట్రెస్ లో చాలా మంది లాక్ అందరూ ఫ్రెండ్స్. యాక్ట్రెస్ లో అంటే నేను అంటే అంటే నార్మల్గా నా స్కూల్ ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ డిఫరెంట్. అంతే, అక్కడ పెళ్ళైన తర్వాత అందరం హాయ్ హలో అయిపోతుంది. ఇండస్ట్రీలో అంటే అందరూ నా ఫ్రెండ్సే. ఎవరిని అంటే ఎక్కువ తక్కువ నాకు ఇప్పటివరకు ఎవరు లేరు. క్లోజ్ అనేది నేను మా వారితో తప్ప ఇంకెవరితో అంటే లేరు. అంటే అందరూ నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో మొత్తం అందరూ నా ఫ్రెండ్స్, వెదర్ ఈజ్ బాయ్స్ ఆర్ వెదర్ ఈజ్ గర్ల్స్, ఎవ్రీ వన్ ఈజ్ మై ఫ్రెండ్స్. బట్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఈజ్ లైక్ మై హబ్బీ అండి. అంటే ప్రతి ఒక్కటి ఓపెన్గా చెప్పుకునే హక్కు, అంత స్వేచ్ఛ ఉంది నాకు మా వారి దగ్గర. ఎప్పుడైనా సరదాగా కూడా మెత్తర పతి అంటే కోనెబే పతి అంటాను. కోనెబే పతి అంటే అరే అదేలే అంటే ఫ్రెండ్ నువ్వు నాకు, అంతే, నేను నీ ఫ్రెండ్, నువ్వు నాకు ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఉన్నాం కనుకనే ఇట్లా ఇట్లా వెళ్తున్నాం. మ్యారేజ్ లైఫ్ అన్నాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ లైక్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. అంతే అండి, ముందు ఫ్రెండ్స్గా ఉండి అట్లా వెళ్తూ ఉంటే ఆ ట్రావెలింగ్లో చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్గా ఉండి మన హస్బెండ్ వైఫ్ అని ఉంటే ఫ్రెండ్స్లో ఎప్పుడు కూడా అబద్ధాలు ఉండవు. అవును, షేరింగ్ ఉంటుంది చిన్నదైనా పెద్దదైనా. సో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇంకెవరు వద్దు కూడా అని నాకు.
టు బి ఆనెస్ట్. అంటే ఎవరు హట్ అవుతారు, మేబీ ఇది మా సిస్టర్ వాళ్ళు చూడవచ్చు, అందరు మా అమ్మ వాళ్ళు చూడవచ్చు, ఇదేంటి మాకు పొగడకంటే అల్లుండి అంటే అమ్మ ఇది నిజం, అందరికీ మీకు తెలిసిందే అమ్మ అక్క అందరూని. క్షమించండి. సో క్షమించండి కాదు కానీ మీ అందరికీ తెలుసు మా వారంటే నాకు ఎంత ఇష్టం కదా. సో ఇది వాస్తవం కూడా అండి. మై హబీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంతే. సో ఆల్ టైమ్ యూ 24/7 క్లోజ్అప్ యాడ్లకు ఎప్పుడు ఎంటర్టైన్గా నవ్వుతూనే ఉంటారు. ఈవెన్ ఎప్పుడైనా లైక్ ట్రిగర్ అయ్యి ఎప్పుడైనా చిన్న బాధపడ్డ ట్రిగర్ అయిన సందర్భం ఎప్పుడైనా జరిగిందా? కోర్స్ కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో చిన్న చిన్ని చేస్తూ ఉంటాం తప్పులు, సహజం, అది ప్రతి ఒక్క మనిషిలో చేస్తాము. మేబీ హట్ అయ్యానంటే అఫ్కోర్స్ హట్ అయ్యాను. లేదు బట్ ఓకే అవుతూ ఉంటాం. వెదర్ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడో దగ్గర ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. నేను అంటే అఫ్కోర్స్ సహజమే కదా, అది మనిషికి బాధ అన్నప్పుడు బాధ పడతాము. కొంచెం బాధ పడుతున్న టైంకి మళ్ళీ మా ఎవరు వచ్చేస్తారు, వచ్చి అరే ఏంటిది, ఇదే కదా జరిగింది, దీనికి ఎంత ఫీల్ అవుతావు ఏంటి అంటే, అచ్చా ఇది ఇంత చిన్న మ్యాటరా, ఓ నేను దాన్ని అంత పెద్దగా చేస్తున్నాను అంటే. యాక్చువల్గా ఆయనకి ఏ విషయము తెలిసి ఉండదు, నేను దేని గురించి బాధపడుతున్నాను అంటే బయట ఏదో జరిగే ఉంటుంది, అది నేను హట్ అవుతూ ఉంటాను, నేను బాధపడుతూ ఉంటాను. సో నా ఈ సిచ్యువేషన్ని ఆయన అర్థం చేసుకుంటాడు, ఓకే ఇది ఎక్కడ బాగానే హట్ అయింది అని చెప్పి. కానీ ఏంటి అని అడగరు కూడా, ఇది ఇట్లా బయట నుంచి వచ్చావా, ఇట్లా జరిగిందా, ఓకే దీనికి సొల్యూషన్ ఇది చాలా చిన్నది మా, ఎందుకు దీనికి ఇంత ఆలోచిస్తామంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అచ్చా ఇది చాలా చిన్న విషయం అంటే. అట్లా నేను ఆలోచిస్తాం. బికాజ్ మనం ఉండే ప్రపంచం అదండి, మనం ఎంత మంచిగా వెళ్తున్నా ఎక్కడో దగ్గర దెబ్బ తింటూ ఉంటాం. మన అనుకునే వాళ్ళే మనల్ని గట్టిగా ఫ్రెండ్ స్టాపింగ్ బ్యాక్ స్టాపింగ్ అది ఉంటుంది. అది మేబీ చెప్పలేము. బట్ ఆఫ్ కోర్స్ అట్లాంటివి 1-2-3 సార్లు జరిగినప్పుడు కొంచెం బాగా ఆల్మోస్ట్ డిప్రెషన్ లెవెల్కి వెళ్ళిపోయి బయటికి వచ్చి అట్లాంటివి ఆఫ్ కోర్స్ అది చెప్పాను కదా, చిన్నదా పెద్దదా ఫ్యామిలీయా నడుస్తూ ఉంటాయి ఈ సర్కిల్లో, ఇదంతా ఈ సరౌండింగ్లో అదన్నీ జరుగుతూనే ఉంటా. బట్ అక్కడి నుంచి కూడా వెదర్ ఈస్ గుడ్ వెదర్ ఈస్ బ్యాడ్ మా వారు వచ్చి నన్ను అక్కడి నుంచి లాగి తీసుకొచ్చి ఇక్కడి నుంచి పెడతారు. ఇది నువ్వు ఓకే ఏంటి అక్కడేం చేస్తున్నావు నువ్వు, చల్ కమ్అవుట్, అక్కడి నుంచి వచ్చేసే, ఇక్కడ నేనున్నాను, నీ కొడుకున్నారు, నీ ఫ్యామిలీ ఉంది, నీ కూతురు ఉంది, ఇంతమంది నీకు ఇష్టం కదనే అని చెప్పి ఈజ్ లైక్ అక్కడి నుంచి. మై హబ్బీ ఈజ్ లైక్ మై వరల్డ్ అండి, నా బ్యాక్ బోన్, మై స్ట్రెంగ్త్, మై ఎవ్రీథింగ్. మాట్లాడుతున్నప్పుడే కన్నీళ్ళు వస్తున్నాయండి. సో అది మా ఆడియన్స్కి మీ విలనిజం ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని డైలాగ్ అంటే యాక్చువల్గా అది ఓన్లీ కెమెరా ముందే వస్తుందేమో ఇట్లా మేబీ. అంటే కెమెరా అంటే ఇది కెమెరా అని అట్లా అని కాదు, అంటే ఆ ఫ్రేమ్ ఆ సీరియల్ ఫ్రేమ్ ఉండేటప్పుడు మాత్రమే అది వస్తుంది. ఒక ఐబ్రో పైకి వెళ్తుంది, ఒక ఐబ్రో కిందకు వస్తుంది. నా కొడుకు అంటాడు మమ్మ ఆప్కా రైట్ ఐబ్రో బాత్ ఉఠాతే హో ఆప్ నా జబ్ భీ ఆప్ కర్తే హో. ఇట్లా చేసి వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, నేను యాక్చువల్గా ఈ 10 yearsలో ఒకే ఐబ్రో ఎత్తడం పైకి ఎత్తుతాను, అది ఒకటే నాకు వచ్చు. నా కొడుకు చిన్నప్పటి నుంచి నన్ను చూసి వాడు మాధురి దీక్షిత్ గారిలా ఈ ఐబ్రోలు ఎత్తాడు. ఇప్పుడు అంటే వాడికి ఆప్షన్ మీరు ఏది అంటే ఎన్ని కన్నీళ్ళు కావాలన్నట్టు వాడు ఏ ఐబ్రో మీకు కావాలి లిఫ్ట్ చేయడం చెప్పండి అన్నట్టు. అట్లా యాక్టింగ్ అంటే ఓన్లీ ఆ లొకేషన్లోనే వస్తుంది, ఇప్పుడు రాదేమో. ఇప్పుడు అంతా ఇట్లా న్యాచురల్గా ఉన్నాం, ఇట్లానే ఉందాం. మీ ఆల్ టైమ్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా చేస్తున్నారు, ఇక్కడ మిక్సీ గ్రైండర్ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తూ ఉందా ఆర్టిస్ట్లో అండి. ఎక్కడ పోతే లక్షణాలు తప్పదు, ఇంకా అది ఉంటేనే ఆర్టిస్టులు మనం, లేకపోతే ఎలా చెప్పండి. ఎస్ మీ లైఫ్లో బిగ్గెస్ట్ అంటే అబ్సల్యూట్లీ సారే బిగ్గెస్ట్ దిస్ డే ఫుల్ ప్లెజ్డ్ హ్యాపీగా ఉండండి అంటే ఎవ్రీడే ఇట్స్ లైక్ అ బ్యాంగ్ ఆన్ మెండ్. నాకు ప్రతి ఒక్క రోజు ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. ఇంట్లో ఉన్నానంటే ఫుల్ పీక్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మంచిగా అట్లా రూమ్ అవుతూ ఉంటాను, ఈ రూమ్కి వెళ్ళి ఆ రూమ్కి వెళ్ళి పిచ్చిగా పాటలు పాడేసుకొని. ఎస్పెషల్లీ డాన్స్లు అని కాదు కానీ ఏదో పిచ్చిగా చేస్తూ ఉంటాను. నాకు నేను కిచెన్ బికాజ్ నాకు ఐ లవ్ కుకింగ్ అండి. నాకు చాలా చాలా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే నాకు వంట చేసి అందరికీ అట్లా కూర్చొని అందరికి వడ్డించడం హ్యాపీ పిచ్చి ఇష్టం అనమాట. నాకు అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అది నాకు. సో ఎప్పుడు మీరు 24 hours ఎప్పుడు మీరు ఏదైనా కావాలి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావాలంటే 24 గంటలు అక్కడ ఉండమనే ఉంటాను, అంత ఇష్టం నాకు. సో ఆ చిన్నపాటి సాంగ్ ఏదైనా పాత సాంగ్స్ వింటూ అట్లా. సాంగ్ బాగా రెగ్యులర్గా
మౌనమేలనోయి ఆ సాంగ్ చాలా చాలా కొంచెం వాడతానే వెయిట్ చేస్తున్నా. మేడం మంచిగా ఉంది, ఒకసారి కొంచెం. లేదు 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 పారిపోతారు ఇప్పుడు అందరు, కెమెరా నుంచి అందరూ, టీవీ ఫ్రేమ్ నుంచి అందరూ పారిపోతారండి. సో అట్లా అన్నీ ఇష్టమండి నాకు. మెలోడీ సాంగ్స్ అంటే పిచ్చి, చాలా ఇష్టం. సో అక్కడ చిన్నపాటి ఒక ఫోన్లో ఒక సాంగ్, ఏదైనా మంచి మెలోడీ సాంగ్ పెట్టుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను. సో నాకు వంట చేయడం చాలా ఇష్టం, ఇంట్లో స్పెండ్ చేయడం చాలా ఇష్టం. ఎస్పెషలీ నా కిడ్స్తో ఉండడం నాకు చాలా 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 ఇష్టం. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మనతో వాళ్ళు ఉండరు, బట్ నాకు వాళ్ళతో ఉండడం ఇష్టం. ఉండరా అల్లరి బాగా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అండ్ యువర్ బిజీ? అల్లరంటే ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉన్నారంటే టామ్ అండ్ జెర్రీస్, అందరికీ ఇది తెలిసిందే. సో బాగుంటుంది, చక్కగాని ఆడుతున్నంతసేపు ఆడతారు, పాడినంతసేపు పాడతారు. నేను ఉన్నానంటే మా నలుగురు ఫుల్ మస్తీ జూమ్ దామ్, అట్లా లైఫ్ అంటే ఇట్లా నాకు ఇష్టం. ఇదే నాకైతే బ్లాస్ట్ డే అంటే ఇట్లాంటివి ఉంటాయి. ఎవ్రీడే నేను ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ని నేను బ్లెస్డ్ అనుకుంటాను. ప్రతి ఒక్క మూమెంట్ని ఐ ఎంజాయ్డ్ అండి, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను అడుగుతా కంపల్సరీ ఆన్సర్ చెప్పాల్సింది దీనికి. మీ ఫేవరెట్ హీరో ఎవరు మ్యామ్? అందరూ ఫేవరెట్. ప్లీజ్ ప్లీజ్, నేను ఏది అడిగినా కూడా ఒక సామాన్య పాలన చేసినట్టు అందరూ ఉంటారు, హార్ట్లో కూడా ఉంటారు. అట్లా అందరూ ఇష్టమే, అందరు హీరోలు ఇష్టం, అట్లా ఏం లేదు. ఒకరి పేరు అంటే మళ్ళీ మా వారు విన్నారంటే అవునా అంటారు. నాకు తెలుసు మీ ఫేవరెట్ హీరో, అందుకోసం నేను మీరు చెప్తే అమర్ కుమ్రానీ అండి నా ఫేవరెట్ హీరో. మా వారు అమర్ కుమ్రానీ పేరు. హీరో అంటే మా ఇంట్లో ఆయనే హీరో. మీ హీరో అట్లా కాదు, మీ ఫేవరెట్ హీరో ఉన్నారు ఒకరు, ఆయనే నా ఫేవరెట్ హీరో. ఇంత కవర్ ట్రై చేస్తున్నారు మేడం, పర్లేదు చెప్పచ్చు ఫేవరెట్ హీరో అంటే. అలా లేదండి, అందరూ ఇష్టమే. నార్త్ సైడ్ ప్రతి ఒక్కరు ఇష్టం, ఇక్కడ మన తెలుగు అందరు, ప్రతి హీరో నా ఫేవరెట్. నార్త్ సైడ్ అది సరే, వీ కెన్ డిస్కస్. ఎస్, ఫేవరెట్ మూవీ బాగా కూర్చొని బాగా చూస్తున్నది రెగ్యులర్ అన్ని. సరే, మీ సీరియల్స్లో మీరు వచ్చి టక్మన్ పెట్టి చూసే సీరియల్ ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తారా? మీ సీరియల్స్ మీరు చూస్తారా? ఆఫ్ కోర్స్, టైం కుదిరినప్పుడు. అంటే చూస్తారా అంటే ఇట్లా రన్నింగ్లో చూడలేమేమో కానీ, బట్ ఎప్పుడైనా టైం కుదురుతుంది అంటే అట్లా వచ్చి నైట్ టైం ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3-4 ఎపిసోడ్స్ అలా చూసుకుంటూ మళ్ళీ చూసుకుంటా, అరే ఇక్కడ ఇలా చేసాను అట్లా ఏం అంటే ఏ కాస్ట్యూమ్స్ ఎలా వేసుకున్నాను, ఈ క్యారెక్టర్కి ఎలా వేసాను ఆ రోజు, అది చూసుకుంటాను. ఏమైనా ఎక్కువ చేశానా, తక్కువ చేశానా అంటే చూసుకోవాలి కదా. యాజ్ ఆర్టిస్ట్గా మనం చూసుకుంటే మనకు తప్పులు ఏంటి, రైట్ ఏం చేసామని తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇది నాకు చాలా ఇష్టమైన, నాకుగా నేను చాలా ఇష్టపడతానంటే ఏదంటే ఎందుకు చూడాలి అంటే, నేనేమి ఇప్పుడు ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సీన్కి ఏ కాస్ట్యూమ్ వేసుకున్నాను, ఎలా చేశాను, ఎంత మేకప్ వేసాను, ఎంత డల్ వేయవలసిందా, ఎంత ఎక్కువ ఏమైనా వేసానా, లేకుంటే ఎక్కువ దగ్గర అట్లా అవి చూసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా. అండ్ అఫ్ కోర్స్ సీరియల్స్ ఇంత పెద్ద హిట్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా అందరితో పాటు మేమే ముందు చూడాలి, మేము చూస్తే అందరూ చూస్తారు. సో మా ప్రాజెక్ట్స్ మేమే ప్రోత్సహించి చూసుకోవాలి కనుక డెఫినెట్గా చూస్తాం. మీ లైఫ్లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, అబ్బా వీళ్ళ దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్ వచ్చింది అన్నది? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే చేసిన ప్రతి ఒక్క సీరియల్లో అందరూ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నామండి, మీరైతేనే బాగుంటారు అని వాళ్ళ నమ్మకంగా నన్ను తీసుకొని ఈ ప్రాజెక్ట్కి ఈ క్యారెక్టర్లో అనుష గారు ఇట్లా సెట్ అవుతారని తీసుకున్న వాళ్ళందరూ ఈ రోజు వరకుని ఇప్పుడు నేను పాజిటివ్ చేస్తే పాజిటివ్గా వచ్చేస్తుంది లుక్, నెగిటివ్ చేస్తే నెగిటివ్గా వస్తుంది. అట్లా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మేడం మీరు ఈ ప్రాజెక్ట్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్కి మీరు కరెక్ట్గా అంటే డ్రెస్సింగ్ కానీ ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇట్లా మీరు చాలా బాగా చేస్తున్నారని ఛానల్స్ నుంచి నాకు కాల్స్ వస్తాయి. అప్పుడు ఇంకా నాకు సూపర్ తీన్మార్ డాన్స్ అన్నంత ఉంటుంది. బికాస్ ఛానల్ నుంచి అంత టైం తీసుకొని వాళ్ళు మనకి కాల్ చేసి మీరు ఈ డ్రెస్ వేశారు, ఇట్లా వేస్తున్నారు, ఇది ఇట్లానే ఈ ప్యాటర్న్ ఇట్లా బాగుంది, మీకు వెల్ మెయింటైన్గా ఉంది అని ఒక చిన్న అంటే అంత టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర. బట్ స్టిల్ దే ఆర్ కాలింగ్ మీ అండ్ ఇట్లా మెయింటైన్ చేసుకుని అని చెప్తే ఐ ఫీల్ లైక్ అబ్బా చాలా సంతోషంగా ఉంది. ఓకే వాళ్ళు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు వాళ్ళు హ్యాపీ కదా, దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న విషయాలకి నేను చాలా కంఫర్ట్గా సంతోషంగా ఫీల్ అవుతాను, నాకు ఇష్టం అట్లా.
చిన్నపాటి ప్రపంచంలో నేను ఈ చిన్న వరల్డ్లో నాకు ఈ చిన్నది నేను గీసుకుని ఈ చిన్న దీంట్లో నేను హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఓకే, మనకి ఏది ఇచ్చినా వర్క్ పరంగా వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ. ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఆనందం అనిపించాలి, ఓకే ఈ స్క్రీన్లో ఈవిడున్నారు, ఇది వీళ్ళు ఈ క్యారెక్టర్ బట్టి మనకు లాస్ లేదు అన్నట్టు ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది. అండ్ మీలాగా అంటే రిసెంబుల్ అప్పట్లో ఒక హీరోయిన్ ఉండేరా ఇలా మీలానే ఉన్న హీరో పోలికలతో ఉన్నదని చెప్పేసి అని ఎవరైనా అన్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క కళ్ళతో చూస్తారు కనుక ఒక్కొక్కరితో పోలుస్తూ ఉంటారు. ఎస్, నార్త్లో హీరోయిన్ మీరేమైనా విన్నారా? మీరు ఎట్లా అంటే మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు ఎవరైనా ఏమైనా అన్నారా, లేదంటే మీరు ఎవరైనా ఎవరితోనైనా మీరు పోలుస్తున్నారా? లేదు అంటే మిమ్మల్ని మ్యాక్సిమం పోలిస్తే ఉంటారు అని చెప్పేసి అని అడుగుతున్నా. అంటే ఓకే ఓకే అట్లా పోలుస్తుంటారు, కామన్ అది. ఎస్. అండ్ ఫైనలీ ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం పక్క. ఎస్, నేను టాప్ హీరోస్ పేర్లు అందరూ చెప్తుంటాను. సో మీ ఒపీనియన్లో వాళ్ళు ఏంటి, ఎప్పుడైనా మూవీస్ చూసారా, ఎప్పుడైనా మీట్ అయ్యారా వాళ్ళ గురించి? ఓకేనా? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ లైక్ సూపర్ అండి. ఎనీ మెమరీ అంటే నేను ఎప్పుడు కలిసింది లేదు, ఏం లేదు, కానీ బట్ ఆయన ఉండే ఆ ఆనెస్ట్ థింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేస్తున్నది, ఆయన దేని గురించి నాకు ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సూపర్ స్టార్ అంటే దానికి న్యాయం చేస్తున్నారు. అవును, పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ అంటేనే అదొక దుమ్ వెళ్తుంది కదా, ఆ ఫ్రేము ఆ వైబ్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎస్, చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈజ్ మై సూపర్ స్టార్, మెగాస్టార్ అన్న. చిరు గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా, అంటే ఆఫ్ కోర్స్ ఆయన మూవీస్ మనం చూస్తూ పెరుగుతూ పెద్ద అయ్యాం. ఇంత మీకు బాగా నచ్చిన మూవీ చిరంజీవి గారు దాంట్లో? చిరంజీవి గారిది నాకు బాగా అన్ని మూవీస్ నచ్చుతాయి, అట్లా ఏం లేదు, అన్నీ చూస్తాను నేను. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూవీ అనమాట. ప్రతి ఒక్క మూవీని అంతే ఎంజాయ్గా చూస్తాను. ఏదైనా ఏడుపు సీన్ వచ్చిందంటే బల్లబల్లనే ఏడ్చేస్తాను, నవ్వే సీన్ వచ్చిందంటే థియేటర్లో ఉన్నానంటే అక్కడే పడిపోతాను. బ్రహ్మానందం గారి కామెడీ వచ్చిందంటే సీట్లో ఉన్నదాన్ని కింద ఎప్పుడు ఉన్నానో తెలియదు నాకు. సో అట్లా ప్రతి ఒక్క మూవీని ఎంజాయ్ చేస్తాను, ప్రతి ఒక్క క్యారెక్టర్. ఎస్ ఆర్టిస్ట్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్. నాగార్జున గారు. నాగార్జున గారు ఈజ్ ద కింగ్, ఎక్దమ్ స్టైలిష్ స్టార్ ఆయన, ఎక్దమ్ ఎప్పుడు కూడా ఫిట్ అండ్ ఫైన్, క్లాసీ క్లాత్స్. ఎస్, ఈజ్ కింగ్. తీసుకుంటారా క్లాసిక్ క్లాత్ తీసుకుంటారా నాగార్జున గారి దగ్గర? ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బాలకృష్ణ గారు. బాలియా, జై బాలియా, జై జై బాలియా. ఎప్పుడైనా అన్నారా? అయ్యో మొన్న మేము మన ఆదివారం పరివారం షోకి వెళ్ళాము. సో అప్పుడు పక్కనే నడుస్తుంది మన అన్స్టాపబుల్. అన్స్టాపబుల్. సో అక్కడ పక్కన సార్ అక్కడ బాలయ్య గారు ఉన్నారు, మనం వెళ్ళి ఆయన మనల్ని చూడరు, అది పక్కన పెడితే మనం అంటే అంతమందిలో ఎక్కడ చూస్తారు ఆయన, బట్ మనం చూడడానికి వెళ్ళాలి కదా, అంత పెద్ద ఆయన. అయ్యో జై బాలియా, జై జై బాలియా, తగ్గదలే అందులో అయితే నిజంగానే. ఐ లవ్ హిమ్. ఐ మీన్ చిన్నప్పటి నుంచి అంతా మా బాలన్న మా బాలన్న మా బాలన్న అట్లా నాకు అలా ఇష్టం. నాకు బాలయ్య గారు అంటే, బాలకృష్ణ గారు అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. యాక్చువల్లీ అందరూ ఇష్టమే. బాలకృష్ణ గారు అంటే మనకి అందరికి వైబ్ వచ్చేస్తూ ఉంటారు. అండ్ తారక్ గారు ఎక్సలెంట్ పర్సన్, సూపర్ ఫైన్. రామ్ చరణ్ గారు ఈజ్ ఆల్సో వెరీ స్టైలిష్, వెరీ జెంటిల్ మ్యాన్. అంటే అందులో ఆయన అబ్జర్వ్ చేస్తారు రామ్ చరణ్ గారు దాంట్లో మీరు బాగా? రామ్ చరణ్ గారిలో అబ్జర్వేషన్ అని అట్లా కాదు, చూడగానే ఒక మంచి అటైర్ బాగుంటారు, మంచి స్మార్ట్. ఆఫ్ కోర్స్ ఆయన స్మార్ట్ అందరికీ తెలిసిందని మనం చెప్పక్కర్లేదు. అట్లా డ్రెస్సింగ్ కోడ్ కానీ అదంతేనే, ఆయన యాక్టింగ్. ఆయన చిరంజీవి గారి కొడుకు ఆ రేంజ్లో ఉండకపోతే ఎట్లా మరి? సో అది అవర్ డార్లింగ్ ప్రభాస్. ఇది ఐ వాంట్ దిస్. ఇక్కడ ఆగడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు తెలిసింది ఏంటంటే యాక్చువల్గా సార్ పేరు చెప్పారు కదా, ఇది ఐ నో, అందుకోసమే నేను పాజ్ ఇచ్చా. మీరు కావాలని ఇక్కడ ఎలా పాజ్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. హౌ, ఎలా, మీరెందుకు అనుకుంటున్నారు? ఐ నో ప్రభాస్ గారు అంటే, ప్రభాస్ గారు అంటే అసలు ఇంకొక రేంజే నా దృష్టిలో. బికాజ్ హ్యాండ్సమ్ హంక్, స్టైలిష్ క్లాత్స్, సూపర్. Yes. Yo. Yeah.
అంటే ఇది మా వారికి కూడా తెలుసు. యా సో జాన్ యు నో దట్ రైట్, ఐ లవ్ ప్రభాస్ రైట్. సో ఇది ఓపెన్ సీక్రెట్, మా ఆయనకి తెలుసు నాకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అని. సార్కి తర్వాత తెలిసింది నాకే, అందుకోసం చాలా రీసెర్చ్ చేశా. దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడో వేయొద్దు. ప్రభాస్ గారు అంటే ఇష్టం, బాగా ఇష్టం అని చెప్తాను అంతే. అది ఓపెన్ సీక్రెట్, మా వారికి తెలుసు. సో యూ నో దట్. పర్లేదు, దాని తప్పేముంది, ప్రభాస్ గారు అంటే అందరూ ఇష్టపడతారు. అంతే అంతే, ఇష్టం అంటే ఇష్టం, దాంట్లో తప్పేం లేదండి. ప్రతి ఒక్కరిని మనం ఇష్టపడడానికి మనకి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? బోల్డ్ నా చుట్టుపక్కల అంతా మనకి బోల్డ్, మనం తీసేసుకోవాలండి అవతల వాళ్ళు ఎవరు. అండ్ ఫైనల్లీ మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న తగ్గేదల్లా ఆయన ఇంకొక రేంజ్, స్టైలిష్ స్టార్లో అంటే ఆయన ఇంకొక రేంజ్. అవును నిజంగానే, అంటే ఆయన యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది ఆయన గురించి మనం ఎవరి గురించి మనం చెప్పేదట్లేదు, బట్ వాళ్ళు ఇప్పుడు యా ప్రతి ఒక్కరి గురించి చెప్తేనే కదా మనకి అవతల వాళ్ళకి తెలిసేది. సో ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు ఈజ్ సూపర్ స్టైలిష్ స్టార్ అండి. ఇచ్చి పడేస్తారా? అంతే, ఐ లైక్ హిమ్. ఆయన డ్రెస్సింగ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ స్టైలిష్గా ఉంటారు, అట్లా బాగుంటుంది. అండ్ ఫైనలీ మీ ఆడియన్స్కి మీరు ఏమైనా నోట్ చెప్పాలంటే, అండ్ డైరెక్ట్ వాళ్ళని మీట్ అవ్వలేరు కాబట్టి ఈ నోట్ వాళ్ళకి నేను పప్పు చేస్తాను. ఆఫ్ కోర్స్ అండి, నన్ను ఇంతగా అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికి, చిన్నలకి పెద్దలకి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇది నిజంగానే స్క్రీన్ కోసం అయితే కాదు, బట్ ఐ రియలీ లవ్ యూ అ లాట్. అంటే చాలా ప్రేమ ఇస్తున్నారు యాక్చువల్గాని. ఆర్టిస్ట్గా మనకి ఇంత ప్రేమ పొందడం అనేది ఓన్లీ నాకు తెలిసి ఆర్టిస్టులకే అది సహజం అనుకుంటాను. అందరికీ ఇంత అదృష్టం దొరకదేమో అండి. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండి. నేను నిజంగానే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. మీ అందరు ప్రేమ అభిమానం ఎప్పుడు ఇట్లానే నాతో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇక మన మేడంతో ఇంటర్వ్యూ అయిపోయింది, మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్. చాలా బాయ్.